దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటుని మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు ఈ యొక్క ఆదివారపు దినాన్ని యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఏక మనసుతో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమా ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మనందరూ కూడా శ్రద్ధగా విందాం. దేవుని యొక్క వాక్యపు మాటలను వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములయ్యా. గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటుని మీరు భద్రపరిచారు. ఈ రోజు రీతిగా సజీవుల లెక్కలో ఉండి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు చూపిన గొప్ప కృపకై మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు జరిగే ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతం వరకు నీ యొక్క కృప చొప్పున మీరు జరిగించండి. నీ బిడ్డలైన మాకు ఏ వాక్యపు మాటలైతే అవసరత ఉన్నదో అటువంటి వాక్యపు మాటలను మీరే అందిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, యావత్తు యొక్క ప్రపంచంలో నివసించే ప్రతి క్రైస్తవులు అనగా మేము దేవుని సన్నిధిలోకి వెళుతున్నాం. దేవుని యొక్క మందిరంలో మేము ఒక మెంబర్షిప్, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాము. దేవుని ద్వారా వచ్చే దైవ దీవెనలను మేము మెండుగా పొందుతున్నాము. మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా క్రైస్తవ బిడ్డలమే అని అనుకుంటున్న మనము ఈనాడు అధ్యయనము చేయవలసింది ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు దేవుని యొక్క విషయంలో ప్రతి దానికి కూడా ముందు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న మనము, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము, దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటున్న మనము, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్న మనము, దేవుని విషయంలో ప్రతి దానిలో కూడా మనము ముందు ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే మొట్టమొదటిగా మనం దేనిలో ముందు ఉండాలంటే ప్రార్థన విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించుటలో మనం ముందు ఉండాలి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఈరోజు అధ్యయనము చేసినట్లయితే, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగి ప్రతి వాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ మాట ఎంత ఖచ్చితంగా ఉన్నది మనమే ఈరోజు అధ్యయనము చేయవలసి ఉన్నది. మన బంధుమిత్రులైనా, మన స్నేహితులైనా, రక్త సంబంధులైనా ఎవరైనా సరే, నువ్వు అడిగేది ప్రతిదీ కూడా నేను ఇస్తాను, నువ్వు నన్ను అడుగు. ఖచ్చితంగా అడిగితే నేను ఇవ్వలేనా అన్నట్లు మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా అంటూ ఉంటారు. అది మాటే కాబట్టి. కానీ వాళ్ళు అది చేయగలవచ్చేమో, కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ వల్ల కూడా కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ వల్ల కూడా అది అవ్వదు. ఎందుకంటే మనం అడిగేది ప్రతిదీ కూడా, అది చిన్నదైనా అది పెద్దదైనా, అది వాళ్ళ వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాళ్ళ మీద అది చేస్తారు అనే నమ్మకం మనకైతే లేదు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. ఆయన ఖచ్చితంగా మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారంగా ఆయన చెయ్యగల దేవుడు. అందుకనే ఆయన అంటున్నాడు, నువ్వు అడుగుడి ఇయ్యబడును.
నువ్వేదైతే ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు అడుగుతావో అది నీకు ఇస్తాడు. దేవుని సన్నిధికి వెళుతున్న నీవు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు, దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటున్న నీవు, దేవుని సన్నిధిలో అన్ని విధాలా కూడా ముందు ఉన్న నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది అవసరత ఉన్నదో ప్రతి అవసరతను తన నామానికి మహిమకరంగా తగిన సమయంలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు అడుగు, ఆయన ఇస్తానంటున్నాడు. నువ్వు అడుగు, నీకు ఏది కావాలంటే అది అడుగు. అలాగేనని ప్రతీది కూడా నీకు అవసరత లేనిది అత్యాశతో నువ్వు అడిగితే అది నీకు రాకపోవచ్చేమో ప్రియా దేవుని బిడ్డలారా. నీ స్థితికి, నీ పరిస్థితికి, నీ జీవితానికి ఏదైతే కొరత ఉన్నదో, ఏదైతే అవసరత ఉన్నదో ఆయన సమస్తాన్ని కూడా ఎరిగిన వాడు కనుక నీ పరిస్థితికి తగినట్లుగా, నీ స్థితిగతులకు తగినట్లుగా ఏ సమయంలో ఎప్పుడు ఏది కావాలో ప్రతి అవసరతను ఆయన తన నామానికి మహిమకరంగా తీర్చడానికి ఈ సమయానికి కూడా సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అటు రీతిగా నువ్వు అడగాల ఆయన్ని. నీ పరిస్థితుల నిమిత్తము, నీ స్థితిగతుల నిమిత్తము, నీ యొక్క ఆత్మీయ అభివృద్ధి నిమిత్తము, దేవునిలో ఎలా ఎదగాలో, ఇలా ఎప్పుడైతే ఏదైతే నీ యొక్క ఆత్మీయ స్థితిగతులకు అవసరత అయి ఉన్నదో అది దేవుణ్ణి నువ్వు అడగాలి. అలా ఎప్పుడైతే అడుగుతావో ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనించినట్లయితే వెదకుడి నీకు దొరుకును. వెదకుడి దొరుకును. ప్రియా దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆత్మీయ స్థితి కావచ్చు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, నీకు ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వేదైతే వెదుకుతావో ఆ వెదికినది నీకు దొరకడానికి ఆయన దగ్గరయ్యున్న దేవుడు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ విషయం మనందరికీ కూడా తెలిసినదే. ఆమె ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళింది, ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినది, అమ్ముకున్న డబ్బంతా కూడా ఖర్చు చేసినది. ఆమె ఎన్నెన్నో చోట్లకి వెళ్ళినది, ఎవరెవరో చెప్పిన మాటలు విని అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో వెళ్ళినది. కానీ ఆమెకి ఏ ప్రయోజనము కూడా దొరకలేదు. ఎక్కడే కూడా ఆమెకున్న పరిస్థితికి, ఆమెకున్న అనారోగ్య పరిస్థితికి తనకు ఆన్సరు దొరకలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఒకనొక సమయంలో, ఒకనొక సందర్భములో ఫలానా మార్గము గుండా నా యేసు ప్రభు గారు వస్తున్నారు, కనీసం ఆయన చెంగు ముట్టుకుంటే మనకు స్వస్థత కలుగుతుందని విశ్వాసముతో, నమ్మకముతో ఆ దారి మార్గము గుండా వెళుతున్న యేసు ప్రభు గారిని చూచి ఆ జన సమూహంలోనికి వెళ్ళి చెంగు ముట్టినే ఆమె 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము కలిగిన ఆ రోగముతో ఉంటున్న ఆమెకు వెంటనే రక్తధార కట్టబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, వెంటనే రక్తధార కట్టబడింది. ఇక్కడ ఆమె ఏం చేసిందనేది మనం గమనించినట్లయితే ఆమె వెతికినది, నా దేవుడు ఎక్కడ ఉన్నాడు, నన్ను స్వస్థపరిచేవారు ఎక్కడ ఉన్నారు, నన్ను బాగు చేసేవారు ఎక్కడ ఉన్నారు, నా రోగాన్ని నయము చేసేవారు ఎక్కడ ఉన్నారు, నా పరిస్థితులను మార్చగలిగిన వారు ఎక్కడ ఉన్నారు, నా స్థితిగతులను మార్చగలిగిన వారు ఎక్కడ ఉన్నారు అని ఆమె తన స్వంత ప్రయత్నాలు చేసి 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 వెతికి 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 చివరిగా వచ్చి నా దేవుని యొక్క చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, వెంటనే ఆమెకు స్వస్థత కలిగినది. ఆమె వెతికినది కాబట్టి ఆమె వెతికినది దొరికింది ఆమెకు. అప్పుడు వెంటనే ఏంటమ్మా అని దేవుడు అడగనే ఆమెకున్న ప్రతి సమస్య కూడా దేవునితో చెప్పుకుంది. అప్పుడు అన్న మాట ఏంటంటే, యేసు ప్రభు గారు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన విశ్వాసంతో ఏదైతే వెదుగుతామో ప్రియా దేవుని బిడ్డలారా,
మనం నమ్మకముతో ఏదైతే పనిలో పూనుకుంటామో అది దేవుడు కంపల్సరీ నెరవేరుస్తాడు. అది దొరికింది. ఈనాడు నీ పర్సనల్ లైఫ్లో ఏదైనా నువ్వు పోగొట్టుకున్నావేమో, ఏదైనా నువ్వు దూరం చేసుకున్నావేమో, ఏదైనా నీ నుండి పోయినదేమో, నీకు నీ జీవితానికి, నీ ఆత్మీయ స్థితికి, నీ పరిస్థితులకు ఒకవేళ అది కావలసి వస్తే దేవుడు నీకు సమకూరుస్తాడు. ఒకవేళ అది అక్కర్లేకపోతే నీ జీవితం నుండి అది తీసివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయి, విశ్వాసముతో ప్రార్థన చేయి. నీ నుండి ఏదైతే ప్రియ దేవుని బిడ్డలారా పోయిందో అది పొందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆనాడు 12 సంవత్సరములు రక్తస్రావము కలిగిన స్త్రీ తన వ్యాధి నివారణ కొరకు ఎన్నో చోట్లకి వెళ్ళింది. ఆమె అనుకున్నది దొరకలేదు. కానీ నా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె అనుకున్నది జరిగినది, ఆమె అనుకున్నది దొరికినది. అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వస్థత. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. మూడవది కూడా మనం గమనించినట్లయితే తట్టుడి తీయబడను. మనం ఏదైతే మన పరిస్థితులను బట్టి, మన యొక్క ఆత్మీయ రుగ్మతలను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి మనం కృంగిపోయి నలిగిపోయి వ్యాధుల గుండా, శ్రమల గుండా మనం ప్రయాణించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా మనం అటు రీతిగా వ్యాధులలో, శ్రమలలో నలిగిపోతుంటున్న సందర్భాలలో మన దగ్గరికి ఆయన వచ్చి ఆయన మనలను తలుపు తట్టుతున్నాడంట. అంటే అమ్మా, నువ్వు శ్రమలలో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు, నువ్వు బాధలలో ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు అనారోగ్య పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీ హృదయంలో నాకు ఒకసారి స్థలాన్ని ఇస్తావా? నీ హృదయంలో నాకు ఒకసారి చోటుని ఇస్తావా? నేనే నీ హృదయంలోనికి వచ్చి నీకు ఉన్నదంతా కూడా నేను శుద్ధినిగా చేసి, నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన, ప్రతిదీ కూడా నేను తీసివేసి నీకు నేను తోడై ఉంటాను, నీకు నేను దగ్గరగా ఉంటాను, నీకు నేను రక్షణగా ఉంటాను అని ఆయన అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తట్టుడి తీయబడును. ఆయన ప్రతిరోజు కూడా వచ్చి నీ హృదయంలోనికి, నీ ఇంటి ఆవరణంలోనికి వచ్చి నీ తలుపు తట్టుతున్నాడు. నువ్వు తీస్తున్నావా తలుపు? లేదు, నువ్వు వెళ్ళిపో అంటున్నావు. ఆయన అంటున్నాడు, లేదు అయ్యా, నీ స్థితిగతి బాలేదు, నీ పరిస్థితి బాలేదు, నేను వస్తాను నీ హృదయంలోనికి, నన్ను చేర్చుకుంటావా? నేను వస్తాను నీ జీవితంలోనికి, నన్ను ఆహ్వానిస్తావా? నేను తలుపు తట్టుతున్నాను, తీస్తావా తలుపు అంటున్నాడు. అయినా మనము కాదు అంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, నీవు నీ శోధన గుండా వెళ్తున్నప్పుడు ఆయనకు నువ్వు మొరపెట్టు. ప్రభువా, నా పరిస్థితి ఇది, నా స్థితిగతి ఇది, నా ఆవేదన ఇది, నా అవిధేయత ఇది అన్నట్లు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనకు మొరపెడతావో నీ మొరను ఆయన ఆలకించి ఆయన తన తలుపు తీయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన తలుపు తట్టు, ఆయన వైపు తిరుగు. అయ్యా, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు నీవు గనుక, నీకు ఈ లోకంలో సాధ్యమైనది ఏది కూడా లేదు కనుక నేను నీ చెంతకు వస్తానయ్యా, నేను నీతో జీవిస్తానయ్యా, నన్ను ఆహ్వానిస్తావా? నీ హృదయంలో నాకు చోటుని ఇస్తావా? నన్ను నీ చెంతకు చేర్చుకుంటావా? నన్ను నీ దగ్గరగా ఆహ్వానిస్తావా అన్నట్లు నువ్వు ఎప్పుడైతే ఆయన అడుగుతావో ఆయన నిన్ను ఆహ్వానించడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. అటు రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు అడుగు వేసేవారిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్న ప్రతి బిడ్డ కూడా
ప్రతి సహోదరి సహోదరుడు కూడా దేవుని విషయంలో మనం ముందుండే వారిగా ఉండాలి. ఆ దేవుని విషయంలో మొట్టమొదటిగా మనం ఉండవలసింది ఏంటంటే ప్రార్థన పూర్వకులుగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన పూర్వకులుగా ఉండి ఆయన ఎప్పుడైతే అడుగుతామో ఆయన ఇస్తానంటున్నాడు. ఆయన ఎప్పుడైతే మనం వెతుకుతామో ఆయన దొరుకుతానంటున్నాడు. ఆయన ఎప్పుడైతే మనం తట్టుతామో ఆయన తీయబడును అంటున్నాడు. అటు రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి మనకు సత్య సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయనకి మనకు ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆత్మీయ స్థితిలో ఎదిగే వారిగా ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో దేవునికి దగ్గరగా ఉంటూ మన విశ్వాస మొరను ఆయన ఆలకించి తగిన సమయంలో నీ అవసరతను నా అవసరతను ఆయన తీర్చడానికి ఆయన సిద్ధపడి ఉన్న దేవుడు. నీకున్న సమస్య, నీకున్న శోధన, నీకున్న ఇబ్బంది నీ జీవితకాలం అంతా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో ఒక రోజున నా దేవుడు నీ పట్ల కనికిరాని చూపి నీకున్న ప్రతి యావత్తు శోధన తీసివేయడానికి ఆయన సిద్ధపడి ఉన్న దేవుడు. కానీ నీవు మాత్రము విశ్వాసముతో ఆయన సన్నిధిలో ఆయన్ని వెతికి ఆయన్ని అడిగి ఆయన్ని తట్టేవారిగా మనం ఉందుము కాక. ఆమేన్. అటు రీతిగా మనం ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో విశ్వాసపూర్వకులుగా మనం ఎదుగుతామో మనల్ని బట్టి ఆ దేవాది దేవుడు ఇంకా సంతోషించి మన యొక్క ఆత్మీయ జీవితాలను ఆయన పరిశీలించి మన యొక్క ఆత్మీయ జీవిత అభివృద్ధికి కావలసిన ప్రతి ఈవులను ఆయన సమస్తాన్ని తగిన సమయంలో ఆయన తీర్చడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. అటు రీతిగా మనం అందరం కూడా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు. అయ్యా, ఇంతవరకు కూడా చక్కటి వాక్యపు మాటలను అందరికీ కూడా మీరు అందించారు ప్రభు. ప్రార్థన పూర్వకులుగా విశ్వాసంతో మేము మొరపెట్టే వారికి ముందుగా కలిగి ప్రార్థన చేస్తాం. వాక్యమైన నీ బిడ్డలు వాక్యాన్ని విడిచిపెట్టుకున్నా వాక్యమని మార్గంలో నడిచే కృపను దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈరోజు చేసే ప్రతి పనులు ఈ వారం అంతా మీ యొక్క రెక్కల చోటు భద్రపరచు. మరలా మీ చిత్తమైతే మీ యొక్క రాకడ ఆలస్యమైతే వచ్చే వారం మేమందరం కూడా ఏకమనస్తుని నామను స్తుతించు గొప్ప భాగ్యం దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జప పొందుకునే